రే బామర్ది, సూర్యుడేంట్రా వాళ్ళ పడమట దిక్కును పడుతున్నాడు? గురు, నువ్వు తూర్పు దిక్కును కూర్చున్నావు కదా, భయపడి పడమట దిక్కును పడుతున్నాడు. తొక్కేం కాదు, ఏకినికి ఎక్కకపోతే ఏ దిక్కునైనా పొడుస్తాడు. రే బామర్ది, నువ్వు చెప్పరా కరెక్ట్ గా సూర్యుడు అటెందుకు పొడిచాడు? ఏం లేదురా, భూమి గుండ్రంగా తిరుగుతుంది కదా, తిరుగుతా అక్కడ ఆగిపోయింది. ఎంత చక్కగా చెప్పేవరా, సోషల్ పాఠం చెప్పినట్టు. గురు, నిన్ను చూసి సూర్యుడు వెళ్ళిపోతున్నాడు. చెత్తనాయాల, ఈ ముక్కాడు ఎల్లక ముందు చెప్పాల్సింది కదా. ఎప్పుడు చెప్పా? ఇంకేంట్రా విశేషాలు బామర్దే? ఏముందిరా, రామచంద్రరావు గారి ఇంట్లో మధుగడి ఘనంగా స్వాగత ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఎంతైనాడు మైతకు కాబోయే మొగుడు కదా. వాడు మైతుకు మొగుడు కాదురా, నాకు. వేసేంట్రా అండి, ఆ, ఇంకా నిలబడి చూస్తారేంట్రా? తీండ్రా బళ్ళు, తీండి. మరి ఏదో బిల్డప్లు ఎందుకురా? బాబు ఏంట్రా, మన వాళ్ళందరూ బానే ఉన్నారా? ముందు మైదు దగ్గరికి వెళ్దాం పదరా బాబు. నువ్వు వస్తావని పొద్దుటి నుంచి ఒకటే హడావుడి చేస్తుందిరా. అయితే ముందు మైతి ఇంటికి వెళ్దాం పద. మదిగా ఇలియానా ఎంత తీసుకుంటుందా? జస్ట్ 80 లక్షలు రా. అమ్మో, షార్ట్ కా సీన్ కా? రెండు కాదే సినిమాకి. మీ గోలా పండే. రే, పట్నంలో అమ్మాయిలు కూడా సిగరెట్ తాగుతారట కదరా. సిగరెట్లేం కర్మరా బాబు, మందు కూడా తాగుతారు. మధు, సిటీలో అమ్మాయిలు వాళ్ళంతా వాళ్ళు చైలో చెప్తారంట కదరా, నీకెవరైనా చెప్పారా? ఐశ్వర్య రాయ్, బౌల్డ్, కరీనా కపూర్, రన్అవుట్. బాబరా బాబు, మేము కూడా పడిపోతే వింటానికి ఏ ఎదవ ఉండడు. ఎదవ గొడవ ఆపి ఊళ్ళో విశేషాలు ఏంటి చెప్పండి రా. మొన్నే మున్సిపు గారు అమ్మాయి పెద్ద మనిషి అయిందిరా. అది విశేషమా? అదే మరి, 13 ఏళ్ళ కావాల్సింది 36 ఏళ్ళగా అయింది. మహి, 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 ఎక్కడున్నావే? మహి, మహి. అంతా చీకటిగా ఉంది. రామ్ గోపాల్ వర్మ సినిమాలో లాగా ఎవరు కనిపించట్లేదు. మహిత, మహిత, మహిత. వెల్కమ్ బావా. థ్యాంక్ యూ. బాబా, ఎలా ఉన్నావు? పాడు చేయకండి. చూసారా మామగారు, అబ్బాయి గారు వచ్చిన నిమిషం అయిందో లేదో మనం అప్పుడే పరాయవాళ్ళం అయిపోయాం. అవుతావు ఎందుకవ్వా? కోతి కొబ్బరికాయ దొరికినట్టు దానికి వాళ్ళ బావ దొరికాడు. ఇక కొంపంతా వానరమయం. మధు, 7 సంవత్సరాలు మా కొల్లపాలెం గురువు గారు ఏమీ చేయొద్దున్నారని నా ఇష్ట సఖి, నా ప్రియ సఖి, నా ప్రేమ సఖి అయిన నా ముద్దుల మైతకు నా ప్రేమ గురించి చెప్పకుండా మానేశాను రా. కానీ మా ఇద్దరి మధ్యన నువ్వు అంబుజా సిమెంట్ గోడలాగా తయారయ్యావు. ఇక నేను ఊరుకోను. నిన్నటితో గురువు గారిచ్చిన గడువు అయిపోయింది. ఈ రోజుతో నీ ఆయువు మూడింది. నన్ను క్షమించరా మధు, నన్ను క్షమించు. జై కొల్లపాలెం గురువు గారు. కామెడీకి ఎక్కువ, యాక్షన్ కి తక్కువ. ఇంకొంచెం బ్లడ్ చల్లని. రై కంప్యూటర్, రై కంపో. ఏంట్రా ల్యాప్టాప్ మీద టపటపా కొడుతున్నావు? నువ్వు చేసిన ఘోరమైన మటర్ గురించి వివరాలు ఇందులో ఫీడ్ చేస్తున్నాను. 2-16 నిమిషాలు కత్తి కొన్నావు, 3-16 నిమిషాలు మటర్ చేసావు. దానికి 2 లీటర్లు O-నెగిటివ్ బ్లడ్ ఖర్చు అయింది. ఇదో మటరు, దీనికి కంప్యూటర్ ఫీడింగ్. అన్నా, మనం ఇంత కష్టపడి ఇంత పెద్ద మటర్ చేసాం కదా, దీని వల్ల మనకి ఏమవుతుందన్నా? ఆయాసం. ఇదిగో మేసం కూడా ఊడిపోతుంది చూడు. నువ్వు నోరు మీరా, నువ్వు ప్రొసీడ్ రా బాబు. దీన్ని ఎంకాల లాంజియో ఎన్కామ్ సిండ్రోమ్ అంటారు. అదే తెలుగులో చెప్పే. అదో గొల. నాకు ఇదో గుల. ఈడు గొలబాట అలా ఉంచు. ఆ మధు మైదా కలిసిపోయారనుకో,
నీ దోలు తీరిపోద్ది. కరెక్ట్ రా. ఆ, ఓసే దత్తమ్మ ఏం చేద్దామే? దిష్టి బొమ్మ ఏం చెప్తుందిరా? దత్తమ్మని తీసుకెళ్ళి ఏది బొమ్మన? కాదురా మీ అమ్మనే తీసుకెళ్లి మిగతా నాతో మాట్లాడవు అనుకో, మ్యాటర్ క్లియర్ అయిపోద్ది, నీకు మ్యారేజ్ అయిపోద్ది. ఏం చెప్పావురా కంపో? సూపర్. నేను ఎప్పుడు అంతే. తొక్కలో ఐడియా. అయినా ఈ గెటప్ లేట్ అన్నా. నువ్వు గెటప్పుల జోలికి మాత్రం రావద్దురా. ఇలా గెటప్లు వేసుకుని మారు వేషాల్లో తిరిగితే శనికి దొరకమంట. గొల్లపాలెం గురువు గారు చెప్పారు. శనిగాడికి కూడా శని పడుతుందా? ఏంట్రా దత్తుడు ఇవాళ పోలీసు యాసవేశం ఏంటి? మీ ఇంట్లో మహిత అనే ఒక ప్రేమ దొంగ ఉంది. నా మనసును దోచే నేరానికి నా హార్ట్ కోర్టు తనకి జీవిత ఖైదీని వేసింది. తాళి అనే బేడీలు వేసి నా ప్రేమ ఖైదీగా తీసుకువెళ్ళటానికి వచ్చాను. రే దత్తుడు తెంగరసాలు మాని విషయం చెప్పరా. ఏముందండి, మా దత్తుడు గారు మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఎస్, నువ్వు మహిని ప్రేమిస్తున్నావా? అంతా ఇంత కాదు, మా దత్తమ్మ కొబ్బరి తోట అంతా. సరేరా, ఆడపిల్ల అన్నాక పెళ్లి చెయ్యాలి కదా, నీకే ఇచ్చి చేస్తాననుకో. అసలు నీకేమొచ్చో చెప్పరా. ఎదవేశారు. ఇదిగో అవి మానేసి ప్రయోజకుడిపై తిరిగిరా, అప్పుడు ఆలోచిస్తాను. ఇదిగో మావయ్య, ఆ మాట అంటే మాటేగా. మాట అంటే మాటనే. అయితే బయలుదేరు. రే నువ్వు రారా. సరే బాగా మాట్లాడాం కదా. చిన్న డౌట్ రా, మావయ్య మాట మీద నిలబడతాడు కదా, కొంప తీసి మన ఎదవం చేసాడు అనుకో. ఆ శాన్ సాయంత్రం చెప్తాం. అవునరా, ఇందాకేదో యాషాలు వచ్చన్నావు, నాకు ఏంట్రాయి? ఎదవేశారు. ఎక్క చెప్పు. అందుకే నీతో రానుంది. అయ్యగారు ఏంట్రా? నాదో చిన్న డౌట్ అండి. చెప్పు. వాడేదే విషయాలు మానేస్తే కొంప తీసి అమ్మాయి గారిని అడిగించి పెళ్లి చేస్తారేటి? రేయ్, వాడు నా పాలేరుగా కూడా పనికిరాడురా. అయ్యగారు నన్ను దేంతోనైనా పోల్చాను కానీ ఆ దత్తునితో మాత్రం పోల్చకండి. సర్లేరా. ఏంటమ్మా భరతనాట్యం చేస్తున్నావా? కాదు, భర్త కోసం నాట్యం చేస్తున్నాను. మీ ఆయనకు అంత ఇష్టమా? ఇష్టమా గోంగూర? నేను ఆడకపోతే ఆయన ఆగడు. ఏంటమ్మా అందరూ పరిగెడుతున్నారు? మా ఆయన్ని చూసి. మీ ఆయన అంత చెడ్డోడా? కాదు, గుడ్డోడు. పాము. ఇదేనా ఇల్లు? అమ్మయ్య, వచ్చేసారా? కనపడటం లేదా? కనిపించకపోయినా కరెక్ట్ గా ఆగారండి. చెగుటోని కాదు కదా అక్కడుంది అనుకున్నా. ఏనుగు వేసినట్టుంటే. ఏంటి ఎంత సైలెంట్ గా ఉన్నా? నా ఉద్దేశం ఎవడి గురించి ఆలోచిస్తున్నావని. అదేం కాదండి, దేశంలో ఇంతమంది మంచి వాళ్ళు ఉండగా మా ఆయన మాత్రమే గుడ్డివాడు అయిపోయాడే అని బాధపడుతున్నాను. వాళ్ళలో ఎవడన్నా పెళ్లి చేసుకోలేదే అని బాధపడుతున్నావా? ఏమిటండి ఆ మాటలు? కళ్ళు పోతాయి. నాకు ఆల్రెడీ కళ్ళు పోయే ఉన్నాయి. ఇటు ఎటకారమా? చిచ్చి చిచ్చి అని వెళ్ళిపోద్దేటి? చెప్తా దీని పని. నువ్వు ఉన్నావట్రా, నలిగిపోదు. ఒరే మింటు, నేను లేనప్పుడు ఎవరన్నా అంకుల్స్ వచ్చి వెళ్ళిపోతుంటారేట్రా? నేను చూడలేదు నాన్న. అంటే నువ్వు చూడకుండానే. సర్లే, ఇంతకి నువ్వేం చేస్తున్నావు? ఏనుగు బొమ్మకి కళ్ళు గీస్తున్నాను నాన్న. ఏనుగు బొమ్మ కళ్ళు గీస్తున్నావా? నాకు కూడా కళ్ళు పెట్టచ్చు కదరా. వాసన వస్తుందా? అమ్మ తిడుతుంది నాన్న. ఎందుకు తిడుతురా? నీకు కళ్ళే కాదు, ముక్కు, నోరు, చెవులు, చేతులు, కాళ్ళు అన్ని పూర్తిగా పడిపోవాలని మమ్మీ పక్కింటి ఆంటీతో చెప్తూ నవ్వుతుంది నాన్న. అలా చెప్తుంటే నాకు కోపం వచ్చింది. పక్కింటి ఆంటీ కన్నా మమ్మీ ఎక్కువ నవ్వింది కదా నాన్న. ఇంత కరెక్ట్ గా ఎలా చెప్పావు నాన్న? ఇది కరెక్ట్ గా చెప్పడం కాదురా, ఇప్పుడు మీ మమ్మీ పని చెప్తాను. వచ్చేయ్, నీకిక సాగర సంగమమే. 26 పాడు కాకులు 28 ఏమిటా పెట్టడం? సరిగ్గా పెట్టు. అబ్బా, పెడుతున్నాను కదండి. మీరేమన్నా తింటారా పెడతారా? నేను తినకపోతేనే దొంగతుళ్ళు తినడానికి మీరందరూ ఉన్నారుగా. అవునవును, దొంగతుళ్ళు ఎవరు తింటున్నారో తెలుస్తూనే ఉంది. ఏమిటే గొడుగుతున్నావు? మిమ్మల్ని కాదు మామగారు. ఎవరో చెప్పు. ఎన్టీఆర్. చీచి కాదు. కాదా? ఏఎన్ఆర్. ఎస్విఆర్. చిచి, వీళ్ళంతా ఎవరే? వాళ్ళంతా మామగారు వయసులో ఉన్నప్పుడు డ్రీమ్ బాయ్స్. అవును. మరి తాతయ్య? మీ తాతయ్య నా లైఫ్ బాయ్. అయ్యో, అదండి సంగతి. తాతగారు బామ్మగారు రుద్రుడు తట్టుకోలేక నరకం నుంచి స్వర్గానికి వెళ్ళిపోయారు. నువ్వు గాని ఇంకోసారి నోరు తెరిచావనుకో.